వీడియోలో తండ్రి విధించిన శిక్ష తన అత్తగారింట్లో 6 నెలలు తాను ఎందుకుంటున్నది, ఎన్నాళ్ళు ఉంటున్నది ఎవరికీ చెప్పకూడదన్న నియమము, భారవి అత్తగారింట్లో అనుభవాలు, సహసా విదధీతన క్రియాం శ్లోక రచనకు దారితీసిన పరిస్థితులు, పర్యవసానము ఇందులో చూస్తారు. బహుకాలము తరువాత తమ ఇంటికి వచ్చిన అల్లుడు కూతురులకు అత్తమామల హార్దిక స్వాగతం. మొదటి 2 వారాలు అత్తమామల భావమర్దుల గౌరవాభిమానాలతో కూడిన ఆత్మీయ పలకరింపులు, రకరకాల పిండి వంటలతో షడ్రసోపేతమైన భోజనాలు. భారవి ఇది తనకొక శిక్ష కాదని అనుకుంటాడు. ఇలాగా 1 వారం 10 రోజులు గడిచిపోతుంది. ఆ తర్వాత మామూలు భోజనం, అత్తగారి బదులు భార్య భోజనం అందరికీ వడ్డించుట, భారవితో తక్కువగా మాట్లాడుట, ఎవరికి వారు తమ తమ పనులలో నిమగ్నమై ఉండుటను భారవి గమనిస్తాడు. భారవికి అత్తగారింట్లోని మార్పులు కొంచెం కొంచెముగా అర్థమవుతున్నది. తండ్రి మాటల్లోని అంతరార్థము అవగతమవుతున్నది. ఇది ఇలా ఉండగా ఒకనాడు సాయంత్రం కూతురును పక్కకు పిలిచి తాము ఇంకా ఎంతకాలం ఉంటారని అడుగుతుంది. దానికి ఆమె తనకేమీ తెలియదంటుంది. ఆ మాటకు తల్లి మౌనంగా నిట్టూర్పు విడుస్తుంది. ఒకనాడు ఉదయమే భారవి పెదబావ మరిది అతనితో, బావగారు, ఊరికే ఇంట్లో కూర్చుంటే మీకు పొద్దుపోనట్టుంది, ఎంతసేపు గ్రంథ పఠనం చేస్తారు, కాస్త మన ఆవులను దాపుననున్న అడవికి తోలుకుపోయి మేపుకొని రావచ్చు కదా అని అంటాడు. అప్పటికే పరిస్థితులను అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చిన భారవి మారు మాట్లాడకుండా ప్రాంగణంలోని ఆవులను దూడలను తోలుకొని అడవికి పోతాడు. అయితే భారవి అడవిలో ఆవులను మేతకు తోలి తాను సుదీర్ఘంగా ఆలోచన చేసి ఈ సమయాన్ని వృధా కానీయరాదని తలంచిన వాడై మహాభారతంలోని అరణ్య పర్వమునందు పాండవ మధ్యముడైన అర్జునుడు పాశుపతాస్త్రమును సాధించుటకు శివానుగ్రహమునకై తపము చేయు ఘట్టమును మహాశివుడు కిరాతుని రూపములో వచ్చి అర్జునుని పరీక్షించి పాశుపతమును అనుగ్రహించుటను ఒక కావ్యంగా వ్రాయాలని అనుకొని కావ్య రచనకు పూనుకుంటాడు. ఇలా ఉండగా ఒకనాడు భారవి అడవిలోనున్నప్పుడు అతని భార్య అతని వద్దకు వస్తుంది. అది శ్రావణ మాసమని తాను లక్ష్మీ వ్రతమును చేయదలుచుకున్నానంటుంది. అందుకు అవసరమైన సంభారంలో కొనుటకై కొంత సొమ్ము అవసరమవుతుందని, అది తన ఇంట్లోని వారెవరూ ఇచ్చేటట్లు లేరని చెబుతుంది. అంతటా భారవి ఆమెకు ఒక తాటాకుపై ఒక శ్లోకమును వ్రాసి ఆమెకిస్తాడు. దానిని పురములోని ఏ ప్రముఖునికైనా అమ్మి వలసినంత సొమ్ము తెచ్చుకోమంటాడు. ఆ రోజులలో కవికి అతని రచనలకు అంత గౌరవము, ఆదరణ ఉండేవి. ఆమె సరైనని ఆ శ్లోకపత్రమును తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ శ్లోకమే ఇది: సహసా విదధీతన క్రియాం అవివేక పరం పరం ఆపదం వృణ్తే విమృశ్యకారిణం గుణలుబ్ధా స్వయమేవ సంపద. భావం: ఏ పని తొందరపడి చేయకూడదు. తొందరపాటు, అవివేకమే అన్ని ఆపదలకు మూలం. సద్విమర్శ చేసి యుక్తాయుక్తాలు విచారించి పనిచేసేవాడిని విజయం వరిస్తుంది. ఈ శ్లోకం భారవి యొక్క స్వీయ అనుభవం నుంచి వచ్చినటువంటి భావంతో కూడిన శ్లోకం. తాను తన తండ్రి యొక్క మాటలను సరిగ్గా విశ్లేషణ చేసి యుక్తాయుక్తాలు విచారించకుండా వృణుతేహి విమర్శకారిణం అని అన్నాడు ఇందులో. అంటే విమర్శగా తన యొక్క తండ్రి మాటలను లోతుగా ఆలోచించి చేసి ఉన్నట్లయితే తాను తొందరపడి తన తండ్రిని చంపాలనేటటువంటి నిర్ణయం తీసుకునే వాటిని కాదు అనే భావన అతనికి ఇప్పుడు స్ఫురించినది. అనుభవైక్య వేద్యముగా అది అతనికి తోచినది. అలాగా అతను తొందరపడి పోయి ఉంటే ఈనాడు అత్తగారింట్లో శిక్షారూపంలో ఇక్కడ 6 నెలలు ఉండవలసినటువంటి అగత్యం ఉండేది కాదు కదా. కాబట్టి అది స్వీయ అనుభవం చేత వచ్చినటువంటి ఈ శ్లోకము అతి ప్రసిద్ధమైనది, అతనికి మిక్కిలి పేరును ప్రతిష్టను తెచ్చిపెట్టినది. భారవి భార్య ఆ శ్లోకపత్రమును తీసుకొని
పురములోని ఒక ప్రముఖ వ్యాపారి వద్దకు పోయి ఆ శ్లోకపత్రమును చూపగా అతడును ఆ శ్లోకమును అలా పరికించి నచ్చుటచే ఆమెకు వలసినంత అడిగినంత సొమ్ము ఇచ్చి పంపుతాడు. ఆమెయు సంతోషంతో ఇల్లు చేరి మరునాడు తన వ్రతమును చేసుకొని ఆహుతులైన ముత్తైదువులకు వాయన తాంబూలాలిచ్చి పంపుతుంది. తల్లిదండ్రులు సోదరులు కొంత ఆశ్చర్యపోయిన వారును సంతసిస్తారు. మొత్తానికి ఏదో విధంగా 6 నెలల కాలం గడిచిపోతుంది. శిక్షాకాలం పూర్తి అగుటచే భారవి వివిధ రకాల అనుభవాలను మూటగట్టుకొని అత్తమామలు బావ మరదులకు తనను తన భార్యను ఇంతకాలం ఆదరించినందులకు కృతజ్ఞతలు తెలుపుకొని తాము బయలుదేరుటకు అనుజ్ఞివ్వమని కోరుతాడు. వారును సగౌరవంగా వారిని ఉచిత కానుకలతో సాగనంపు. భారవి తన భార్యతో సంతోషంగా సొంత ఊరికి స్వగృహానికి చేరుతాడు. ఎదురు వచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు గావించి వారి ఆశీస్సులు పొందుతాడు. అనుభవాలతో పరిణతి పొంది వినమ్రుడైన భారవిని చూసి తండ్రి సంతసిస్తాడు. భారవి తన తల్లిదండ్రులను సేవిస్తూ గృహకృత్యములను చక్కగా నిర్వహిస్తూ తన కావ్య రచనకు పూనుకుంటాడు.